బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మరియు ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వార్డు అభివృద్ధి కోసం ప్రజల కోసం పార్టీని వీడుతున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. 2020 కౌన్సిలర్ ఎలక్షన్లో మేము స్వతంత్ర అభ్యర్థిగా గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు వచ్చి మమ్మల్ని ఇట్లా చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరితే వార్డు అభివృద్ధికి సహకారం జరుగుతుంది అనడం వల్ల వార్డు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా మేము ఎన్నిసార్లు అడిగినా మాకు అవుట్స్కట్ ఏరియా వెనుకబడిన ప్రాంతం మాది, డ్రైనేజీల కోసం ఎన్నిసార్లు నిధులు అడిగినా సరైన నిధులు ఇవ్వకపోగా ఇక చేస్తామని కాలయాపన చేయడం జరిగింది. తీరా టైంకి ఇప్పుడు అడిగినా ఇప్పుడు ప్రభుత్వం మన చేతుల్లో లేదు అని చేతులు వేరే వల్ల మాకు మనస్తాపంతో బాధతోటి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. 2020 మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్గా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తర్వాత మాకు ఎన్నికల కౌంటింగ్ ఆఫీస్ కాడికి మన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరూ వచ్చి మీకు అన్నింటిలో సముచిత స్థానం కల్పించి మీరు ఏ విధంగా అభివృద్ధి చెందిత వార్డు అంటారో ఆ రకంగా మీకు వార్డుకు నిధులు కేటాయిస్తామని చెప్పి వాళ్ళు నమ్మబలికి మమ్మల్ని వాళ్ళ క్యాంప్కి తీసుకెళ్లారు. ఆ క్యాంపులో కూడా మేము కేవలం వార్డు అభివృద్ధి కొరకే వాళ్ళని అడగడం జరిగింది. అందులో వాళ్ళన్నిటికీ ఒప్పుకున్నందున అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మాదే ఉంది, మేము నిలదీస్తామని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. దానికి మేము సరే అని చెప్పి వాళ్ళను ఓకే అని చెప్పి మేము వార్డు అభివృద్ధి గురించి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. పార్టీలో జాయిన్ అయిన తర్వాత దాదాపుగా ఎన్నిసార్లు కూడా నిధుల కేటాయింపులలో మాకు సముచిత స్థానం కల్పించలేరు. చాలాసార్లు అడిగినాము. అడిగి మేము విద్యుత్ స్తంభాలు ఒక్కొక్క వార్డులో 100 పైన ఉన్నాయి, 50 పైన ఉన్నాయి. నా 25వ వార్డు కార్మిక క్షేత్రం పద్మనగర్లో ఎన్నిసార్లు అడిగినా కూడా అదే 10 కోళ్ళు వేసి నీకు వచ్చినాయి కదా అన్నట్టు మాట్లాడారు. అదొకటి నాకు తీవ్రంగా బాధాకరం అనిపించింది. మా పద్మనాభంలో మురికి కాలువల గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది. దానిలో కేవలం ఒక 25% మాత్రమే మురికి కాలువలని, మిగతా కూడా నాకు కంప్లీట్ కావాలని చెప్పి చాలాసార్లు చెప్పినా కూడా ఇంటికి పోయి చెప్పినాం, ఇవన్నీ చెప్పినా కూడా చేస్తామని మొన్న చివరిగా ఎలక్షన్ మూమెంట్లో మేము పెట్టినామని చెప్పి 60 లక్షలు నీకు వార్డు కేటాయించినాం మురికి కాలువలకు అని చెప్పారు. అది టెండర్ పిలిచినాం, అన్నీ అయిపోయినాయని చెప్పారు. తీరే టైంకు అది ఫెయిల్ అయింది ఎందుకని అడిగితే టెండర్ మన ప్రభుత్వం రాలేదు కదా, టెండర్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. మరి ఎట్లా మాది? మేము స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి మేము వార్డులో పలాని పనులు చేస్తామని హామీ ఇచ్చినాము. మీరేమో ఇప్పుడు మన ప్రభుత్వం లేదు అని అడిగే వరకు మేము ఎలా అని చెప్పి అడిగినా కూడా దానికి మన ప్రభుత్వం లేదనే రెస్పాన్స్ వచ్చింది. కానీ చేద్దామనే రెస్పాన్స్ రానందున మేము తీవ్రమైన బాధాకరంగానే మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మేము స్వతంత్ర అభ్యర్థిగా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా మరియు మా శ్రీమతి 13వ వార్డు కౌన్సిలర్గా ఇండిపెండెంట్గా ప్రజలు మేము పనిచేస్తామనే నమ్మకంతో మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తే ఆ నమ్మకం ప్రజలకు మేము చాలా చేస్తామనే మాకు నమ్మకంతో మేము ఇవాళ అధికార పార్టీకి వెళ్తే, ఎందుకంటే గతం ప్రభుత్వాలు ఎప్పుడైనా అధికార పార్టీలు ఉన్నోళ్లకు పనులు అవుతాయి అనేది మెసేజ్ ఉంది కాబట్టి మేము కూడా అధికార పార్టీకి వెళ్తే పని అవుతుంది అనే నమ్మకంతో వెళ్తే వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలే మేము అవే పట్టుకొని మేము ఎన్నిసార్లు మేము పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా, గౌరవ మంత్రివారి దృష్టికి తీసుకెళ్ళినా దాటేయడం జరిగింది తప్ప వార్డులో ఎలాంటి పనులు అసంతృప్తిగానే వార్డు ప్రజలు ఉన్నారు. మేము ఈ యొక్క వార్డు అసంతృప్తిని మేము ఏ విధంగా ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ పార్టీకి ఏ ఆదేశం ఇచ్చినా మేము ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పని చేశామే తప్ప ఎలాంటి అజేయలేదు. పర్ఫెక్ట్గా మేము పార్టీకి పని చేశాం. మాకు మాత్రం వార్డు దృష్టిలో మాత్రం మేము అసంతృప్తిగా ఉన్నామని చెప్పి ఇవాళ మేము పార్టీకి పని చేయలేకపోతున్నాం. ఎందుకంటే మాకు ఎలాంటి వార్డుకు అభివృద్ధిలో సహాయపడలేదు కాబట్టి మేము ఈరోజు మా శ్రీమతి మరియు నేను మన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం.